తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుతో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు దూసుకెళ్లనున్నాయి. సదస్సు వేదికగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశ విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఘన భవిష్యత్తును చాటేందుకు ప్రభుత్వం డిసెంబర్ 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సును నిర్వహిస్తున్నారు. ఇక సదస్సు వేదికగా విజన్ 2047 ప్రణాళికను కూడా ప్రకటించనుంది. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం సింగపూర్కు చెందిన సిప్కార్ప్ ఆసక్తి చూపిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా సౌర ఇతర సాంప్రదాయేతర విద్యుత్ రంగంలో పేరు పొందిన ఈ కంపెనీ మురుగునీటి శుద్ధీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతోంది. ఇక భారత్లో పలు రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. తాజాగా తెలంగాణపై దృష్టి సారించింది. తెలంగాణ ప్రభుత్వంతో సిప్కార్ప్ చర్చలు ప్రారంభించింది. ఇక ఫ్యూచర్ సిటీలో 1000 ఎకరాలు కేటాయిస్తే తమతో పాటు సింగపూర్కు చెందిన మరిన్ని కంపెనీలు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని ప్రతిపాదించింది. ఇక ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తే తెలంగాణ రైజింగ్ సదస్సులో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇక పెట్టుబడుల ప్రణాళిక, ఉద్యోగాల కల్పనపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ప్రఖ్యాత హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ కూడా ఫ్యూచర్ సిటీలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సబ్బులు, టూత్పేస్టులు, డిటర్జెంట్లు, టీ, కాఫీ సహా ఇంట్లో ఉపయోగించే చాలా రకాల ఉత్పత్తులను విక్రయించే ఈ సంస్థకు హైదరాబాద్ శివార్లలోని ఉప్పల్, కొంపల్లిలో పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలోనూ భారీ పెట్టుబడితో మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సదస్సులో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.